అవునా కదా? చాలా మంది యవనస్తుల మధ్య గొడవలు అవే ఉంటాయి. గొడవలు పడతారు. ఎందుకు? అంతగా ప్రేమిస్తారు, ఆ మనిషిని ప్రేమిస్తారు, నటించే వ్యక్తిని ప్రేమిస్తారు. ఆ హృదయంలో నుండి ఒక ఉప్పొంగేటువంటి కోరిక వస్తుంది. అదే వారి పైన మనం చూపించేటువంటి ప్రేమ. ఆ స్థానం ఎవరికి చెందాలి తెలుసా? దేవునికి చెందాలి. దేవునికి చెందాల్సిన స్థానం అది. మన హృదయంలో ఒక వ్యక్తి మీద వారి యొక్క మా రక్షకుని యొక్క నామములో నీ పాదాలు పట్టుకొని ప్రభు మరొకసారి ఈ ప్రజంతని బట్టి నీకు హృదయమాల వందనములు చెల్లిస్తున్నాం. ఆరాధన వాక్యంలో మీ దాసుని నిలబెట్టుకుని దేవా, మాతో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలన్నింటిని బట్టి నీకు హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, మేము మా ఈ చెడు అలవాటు వీరి మీద రుద్దుదాం అనుకుంటే వీడు ఏమాత్రం కూడా ఈ చెడు అలవాటు నేర్చుకునేట్టు లేడే అని చెప్పి ఏం చేశారంటే కొంతకాలం తర్వాత వారి మీద అసూయపడి ఒక చెరువు గట్టు దగ్గరికి అతన్ని తీసుకువెళ్ళారు. చెరువు గట్టు దగ్గరికి అతను తీసుకుని వెళ్ళి వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నారంట. మొదటిగా వాళ్ళే అయితే ఎప్పుడు నిలబడి చూస్తున్నారంట. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని ఒకడి మీద ఒకటి కోపం వచ్చిన తర్వాత, అరే నా గురించి నీకు ఎవరు చెప్పారా ఇట్లా అని ఒకడంటే, అరే నీ గురించి నాకెవరు చెప్పారా ఇది ఒకడంటే, ఇప్పుడు మా ఆరాధనను మీరు అంగీకరించినట్లే వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి బైబిల్ పట్టణంలోనే మమ్మల్ని నడిపించినట్లే స్తోత్రాలు. ఈ బైబిల్ పట్టణం మొదటి సెషన్లో లేదా మా గమనానికి తీసుకొచ్చిన నేను మాకు అవసరమైన రీతిలో సులువుగా స్ఫూర్తిగా స్పష్టంగా ఉన్నట్లుగా మేమందరం సంపూర్ణంగా దాన్ని ఆస్వాదించినట్లుగా మాట్లాడడానికి గ్రహించే మనసు భద్రపరుచుకునేటువంటి హృదయాన్ని మాకు తెలియచేయడానికి కోరుతున్నాం. అడగండి. డాష్ అని నీవు అనుకున్నావు. కరెక్ట్గా చెప్పాలి. మైకింగ్ ఒక మాట అనిపిస్తుంది. ఒక పదం డాష్ అని నీవు అనుకున్నావు. సహనం కోల్పోలేదు, శోధనకు లొంగిపోలేదు. అది నిదానం. అదేనా విధానం. ఇంతకాలం ఎవరు నన్ను పట్టించుకోలేదు. అటు తల్లిదండ్రులకు దూరమైనాను, అన్నలకు దూరమైనాను. ఇక్కడ కలభావం వారి జైలు ఉన్న వాళ్ళకు నేను బాగా సంతోషంగా పరిచయం చేశాను. వారికి కలభావం చెప్పాను, ఎంత మేలు చేశాను. వారు కూడా మర్చిపోయారు. హెచ్చరిక బోర్డులు ఏ విధంగా ఉంటున్నాయో ఈ హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథ బైబిల్లో మీరు వ్రాయించారు. ఆ మాటలే ఈ దినం నిదాసం ద్వారా వినిపించారు. నిదానంగా ఉన్నాయి. కనుక అది తమాషగా జోకుగా తీసుకోకుండా సీరియస్గా తీసుకొని హెచ్చరికగా తీసుకొని సెల్ ఫోన్ జోలికి పోకుండా ఒకవేళ లేకపోయినా తల్లిదండ్రులు కానీ ఎవరిదైనా అడిగి వాటితో కాలయాపన చేసి టైం పాస్ చేసుకోకుండా ये दुख हट जाएगा, ये अंश मिट जाएगा.